సరే. ఓకే. సరే. ఒకసారి అంతర్జాతీయ విశేషాలను ఒకసారి చర్చించుకుందాం. సరే. అలాస్కాలో నిన్న పుతిన్ ట్రంప్ భేటీ జరిగింది. అయితే దీనిపై అందరూ కొద్దిగా ఉత్కంఠగా చూసారు. అంటే ఈ ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో అది ఆగడానికి ఏమైనా మళ్ళీ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అనేది ఒక మంచి చర్యని భావించొచ్చు మనం. కానీ ఉక్రెయిన్‌తో భేటీ అయిపోయిన తర్వాత దాదాపు 2:30 గంటలు భేటీ అయిపోయిన తర్వాత ఉక్రెయిన్‌తో యుద్ధం అయితే ఒప్పుకోలేదు. దాని గురించి అయితే కుదించమని చెప్పారు. కానీ వేరే ఒప్పందాలపై కూడా కొద్దిగా యోచన ఉంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే కొద్దిగా పురోగతి ఉంది పుతిన్‌తో మాట్లాడడం వలన అని ట్రంప్ చెప్తున్నారు. దీన్ని భారత్ ఏ విధంగా ఆలోచించాలంటారు? వైపు భారత్‌పై సుంకాలు విధిస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ భేటీ తర్వాత ఎలాంటి సుంకాలు విధిస్తారో అన్న ఉత్కంఠ కూడా భారతీయుల్లో ఉంది. మనం శనివారం ఉదయం ఇవాళ ఎట్లా అంటే మన టైం వాళ్ళకి శుక్రవారం ఇంకా 15th ఆగస్ట్ వస్తున్నది. 16th ఒక రోజు 10:30 గంటలు లేట్ గా వస్తుంది వాళ్ళకి. కనుక వాళ్ళ ఏదైతే ఈ ట్రంప్ పుతిన్ ఈ ఇద్దరి మధ్యన శిఖరాగ్ర చర్చ జరగడం చాలా మంచిది అంటున్నాను. ఇటుపక్క ట్రంప్ మన అమెరికాలో ఉన్న అలాస్కాకు వెళ్ళారు. అక్కడి నుంచి మన పుతిన్ ఏమో రష్యా నుంచి అక్కడికే వచ్చారు. ఇద్దరు తీవ్రమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన కలుసుకున్నారు. అధికారులు కూడా సహకరిస్తున్నారు. 1-to-1 మీటింగ్ అనుకున్నాం కానీ ఈ చర్చల్లో చాలా మంది పాల్గొన్నారు చూసాం మనం. అంటే ఎవరు దుబాసీలు మాత్రం ఉంటారు ఇద్దరికి మధ్యన ఏకాంత చర్చ జరుగుతాయి అంటున్నారు. అది కొంచెం విస్తృతంగా మారిందని నేను కనుక చర్చలు జరగక ముందే ఫ్లైట్ ఎక్కుతూ ఎవరైతే ఇప్పుడు ట్రంప్ అన్నాడో అక్కడ అలాస్కా పోవడానికి విలేకరుల సమావేశం చిట్చాట్ చేస్తూ రష్యా ఏదైతే వినకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి అన్నాడు. అంటే మొదల చర్చలకు పోతూ ఈ హెచ్చరిక చేయడానికి కరెక్ట్ కాదు కదా. పుతిన్ కూడా తక్కువ లేదు, నేను మాట్లాడే చూస్తాను, మాకు అంగీకరిస్తా లేకుండా లేదని అన్నాడు. ఒకవేళ ట్రంప్ పుతిన్ చర్చలు సఫలీకృతమైతే రెండో దేశంలో మనకు జెలెన్స్కీ ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుస్తాం, కాకపోతే అక్కడ భూభాగం అప్పగింత విషయంలో అంటే ఉక్రెయిన్ లో ఉన్న భూభాగాన్ని రష్యా కొంత అప్పగించే విషయంలో నేను మధ్యవర్తిత్వం నిర్వహిస్తాను, కానీ అంతిమ నిర్ణయం జెలెన్స్కీదే అన్నారు. కనుక ఇప్పుడు వాళ్ళ రెండు దేశాల మధ్యన, రెండు ప్రాంతాల మధ్యన, లేకుంటే రెండు ప్రభుత్వాల మధ్యన ఒక పెద్దన్న పాత్రగా వహించే ప్రయత్నం పుతిన్ ట్రంప్ చేస్తున్నాడు. దీనిలో ఒక విషయం గమనించాలి. అంటే వ్యాపారానికి రాజకీయానికి ముడిపెట్టడం వల్ల వస్తున్న సమస్య అంటున్నాడు. ఉదాహరణకు మన భారతదేశం మీద ఎందుకు పడుతున్నారంటే రష్యాతోని చమురు అట్లాగే ఆయుధాలు కొంటున్నారు కనుక పడుతున్నారు. మనకి అంటే ఉరుమురు మండలి మీద పడ్డట్టు మన దేశం కాదు, బ్రెజిల్ మీద, మన మీద, చైనా మీద, ఆఖరి యూరోపియన్ కంట్రీస్ మీద కూడా, తన మిత్ర దేశాలైన వాటి మీద కూడా ట్రంప్ సుంకాలు మొత్తం వదిలిస్తూ ఉంటారు. కానీ మన మూడు దేశాలు బ్రెజిల్ కానీ, చైనా, భారతదేశం మీద ఈ రష్యాతో వ్యాపార సంబంధాలు వదులుకోవాలంట. నిజంగా చెప్పాలంటే రష్యాతోని మన ఈ మూడు దేశాలు వ్యాపారం చేసేది దాదాపు మొత్తం ఆయుధాలు కానీ చమురు విషయంలో వస్తే 50% పైగా ఉంటుంది. అంటే మన మూడు దేశాలు బ్రెజిల్ 20 కోట్ల పైగా జనాభా ఉన్నది. అట్లానే మనకు భారతదేశం 140 కోట్ల జనాభా, సుమారుగా 135-136 కోట్ల జనాభా చైనాలో. అంటే ఇవన్నీ కలిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక రెండు దేశాలు కలిసి ప్రపంచంలో సగం జనాభా సమానం. కనుక సగం జనాభా సమానమైన 5-6 దేశాల మీద ఆంక్షలు విధిస్తూ రష్యాకు వ్యాపార ఒప్పందాల్లో నష్టం కలిగిస్తున్నారు. అందుకనే పుతిన్ కొంచెం లొంగి వచ్చారు అని మనకు ట్రంప్ ఇట్లా మెడ మీద కత్తి పెట్టి ఇవాటి తాత్కాలిక అవసరాల కోసం ఇట్లా చేస్తే భంగపడే దాని అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఎందుకుంటే 14 దేశాలకు విడిపోయిన తర్వాత ఈ చరిత్ర కూడా ట్రంప్ తెలుసుకోవట్లేదు. నేను అక్కడ రష్యన్ భాష ఆధిపత్యం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు మాకు కావాలని చెప్పి రష్యా కోరుతుంది. అక్కడ ఉక్రెయిన్ భాష ఏదైతే ఉందో వాళ్ళే రుద్దుతున్నారు అధికారిక భాష అని చెప్పి అక్కడ కొంత ప్రాంతం రష్యాలో కలవడానికి సంక్షిప్త వ్యక్తం చేస్తుంది. అసలు సమస్య అది. అట్లాగే నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరొద్దు అంటున్నారు. కనుక పక్కలో పల్లె నాకు ఉంటది కదా, యూరోపియన్ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు అక్కడ స్థావరం కల్పిస్తే ఉక్రెయిన్ నుంచి రష్యాకు ప్రమాదం కనుక తమ పక్కలో పామునైతే పట్టుకొని ఎవరైతే ఉండరు కదా. కనుక రష్యా కోరుతున్న విధంగా ట్రంప్ కూడా హామీ ఇవ్వాలి. ఏమనంటే మీ ఉక్రెయిన్ మనకు దేశంలో మా స్థావరాలు ఉండవు, అట్లానే నాటో కుటుంబం మేము చేర్చుకోబోము అని హామీ ఇస్తే కొంతవరకు పుతిన్ మనం మెత్తపడే అవకాశం ఉంటుంది. కానీ చర్చలు ప్రారంభమైన ఇవాళ ఇల్లు పండుగ కాలే ఇంకా చాలా చర్చలలో చాలా అంశాలు ముందుకు వస్తున్నాయి. పుతిన్ తన డిమాండ్లో 2 డిమాండ్లు పెడుతున్నారు. ఒకటేమో ఉక్రెయిన్ మీరు నాటో కుటుంబం చేర్చుకోవద్దు, రెండు ఉక్రెయిన్ లో రష్యా కలిసిన భూభాగం గతంలో విడిపోయింది కానీ రష్యా కలిసిన భూభాగాన్ని మాకు అప్పచెప్పాలి. అది ఉక్రెయిన్ తో మాట్లాడి చెప్తారా లేకుంటే వాళ్ళే మాట్లాడుకుంటారని.
అంటే ఇప్పుడు యుద్ధానికి వచ్చిన తర్వాత శాంతి చర్చలు కావాలంటే చాలా ఓపిక కావాల్సి వస్తుంది. కనుక పుతిన్ కోరుతున్నది ట్రంప్ ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేసుకుంటూ ప్రపంచ శాంతి బహుమతి పొందుదామని మన ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ప్రపంచంలో యుద్ధానికి మూల ఆల్రెడీ కారణం మనం అంటున్నాం. భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నేను ఆపాననే ఒక అదే. గొప్ప విషయం అన్నట్టుగా ఆయన భావిస్తూ ఉంటారు. అవును ప్రియమైన. ఎందుకంటే కేఏ పాల్కు ట్రంప్ పెద్ద తేడా ఏం లేదు అంటున్నాను. కేఏ పాల్ని అవమానించడం కాదు, కేఏ పాల్ని స్థాయి పెంచడం అంటున్నాను. అమెరికా అధ్యక్షుడి స్థాయికి అయితే కేఏ పాల్ని పెంచాను కదా, కానీ కేఏ పాల్ ఏం మాట్లాడినా వారి మీద గౌరవం ఉంది నాకు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటలు కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి, కానీ ఆయన వల్ల నష్టం లేదు ప్రపంచానికి. అంటే ఆయన ఏదో యుద్ధం ఆపిన వాడితో మాట్లాడుతూ వీటితో మాట్లాడి పీటర్తో లాగను లేకుంటే తుపాకీ రావడం లాగా మాట్లాడితే మనకేం నష్టం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు ఈ పాత్ర వహిస్తే చాలా నష్టం కదా. అమెరికాకు రారాజు, ప్రపంచంలో ఒక ప్రపంచ ఆధిపత్య అగ్రరాజ్య అధ్యక్షుడు, ఆయన మాట్లాడితే ఆషామాషి తీసుకోలేం కదా. కనుక ట్రంప్ పోస్ట్ ట్రూత్ అనే భావన ఈ మధ్యన పెంపొందిస్తే దాని మీద ప్రపంచంలోని అందరి పరిశీలకులు పోస్ట్ ట్రూత్ భావన అంటే అసత్యాలు అర్ధసత్యాలు చెప్పుకుంటూ ప్రపంచాన్ని మోసం చేసే దాన్ని పోస్ట్ ట్రూత్ అంటారు. అంటే సత్యానంతర భావన అంటాం. దీనికి ప్రధాన ఉదాహరణ ఎవరు చూపెడుతున్నారు? ఇవాళ ట్రంప్ చూపెడుతున్నారు. ట్రంప్ అట పోయిన 2017 నుంచి 21 దాకా 4 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2141 అబద్ధాలు గాని అసత్యాలు అని చెప్పిండట. అంటే దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ 7 నెలలు అయింది ఆయన వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లెక్క చూస్తే ప్రతిరోజు 6 అబద్ధాలు గాని అసత్యాలని చెప్తున్నాడు. అంటే ఇవే నేను చెప్పాను కదా, మీరు అన్నది ఏదైతే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కాల్పుల విరమణ చేశారని, అణు యుద్ధాన్ని ఆపారని, అట్లాగే 3 నిమిషాల్లో 3 రోజుల్లో నేను ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తానన్నాడు కదా. ఇప్పుడు ఆయన అధికారం రాకముందు ఆయన అధికారంలోకి 7 నెలలు అయింది. మనకు జో బైడెన్ తో సాధ్యం కానీ సాధ్యం అవుతుందా? జో బైడెన్ చేతగాని వాడు, పనికిరాని వాడు, నేను చేస్తాను. ఇవాళ ప్రపంచ యుద్ధాలు ఆపేదల్లో ఇరాన్ యుద్ధం కూడా నేనే ఆపానంటున్నాను. కనుక ఇవన్నీ చూస్తే బ్రిటన్ ద్వారా సామెత గుర్తొస్తున్నది. కానీ ట్రంప్ ఈ దూకుడు చేసే క్రియ ఉందో ప్రపంచానికి చాలా నష్టం చేస్తుంది అంటున్నాను. అందుకని రష్యాతోని వ్యాపార సంబంధాలు మనం ఇప్పటికే కలిగి అంటే ఉన్నామంటే ట్రంప్ ఇక్కడ మనకి అన్ని దేశాలకి సుంకాలు విధిస్తున్నా, భారత్ కి సుంకాలు విధిస్తున్నా కూడా అక్కడి ప్రజలు కూడా ట్రంప్ దూకుడుని చూసి భయపడుతూ ఉన్నారు. ఏ దేశం వల్ల మాకేం ముప్పు ఉంటుందో అని చెప్పి అక్కడి ప్రజలు కూడా ఆయనపై తిరగబడుతున్నారంటేనే మనకు అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఎగుమతులు ఇక్కడి నుంచి ఎగుమతుల మీద పన్నులు వేస్తారు, సుంకాలు వేస్తారు, అధిక సుంకం వేస్తారు. తాగే వాడే కడితే తాళ పన్ను కదా. మరి వాడేది ఎవరు? అమెరికన్ ప్రజలే కదా. అది బయట వాళ్ళు కావచ్చు, అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక $10 మన దగ్గర నుంచి ఒక షర్ట్ అక్కడికి ఎగుమతి ఉంది. $10 మీద 25% సుంకం ఇస్తే $12 అవుతుంది. అదే 20% ఇంకో సుంకం మీద ఇస్తే 50% అయితే $15 అవుతుంది. కానీ $15 కూడా అక్కడ అంటే రెడీమేడ్ ఉత్పత్తులు మన దగ్గర నుంచి ఎక్కువ పోతే అక్కడ కనుక దాని ఉదాహరణ నేను తీసుకుంటున్నాను. $15 $10 బదులు $15 అయింది అనుకోండి, 50% సుంకం అంటే అప్పుడు ఏమవుతుంది? మా అయితే $15 కాడ అమ్ముడు పోవాలి. ఒకవేళ అమెరికా ఉత్పత్తులు $15 కంటే ఒక షర్టును తక్కువ ఉత్పత్తి చేసి వాళ్ళు అమ్మితే మనకు నష్టం, లేకుంటే ప్రజలు దాన్ని కూడా ఇండియా ఉత్పత్తులు కొనరు. కానీ వాడి దగ్గర అదే షర్టు $20 కావాలి. అంటే 10 నుంచి 15 పెరిగితే అక్కడ $20 షర్టు కొనే పరిస్థితి ఉంటది కదా. $15కే కొంటాం. అంటే వాళ్ళ ఉత్పత్తుల కంటే మన పన్నుల సుంకాలు ఎక్కువైనా సరే దాన్ని కొనగలిగే స్థాయి ఉంటే అప్పుడు కొంటారు కదా. అంటే వ్యాపారాలు లేకుంటే అంటే నాకేమిటి లాభం చూస్తారు కదా ఎవరైనా. కనుక అక్కడ పన్నుల పెంపకం, సుంకాల పెంపకం వల్ల అమెరికన్ ప్రజలకే నష్టం అవుతుంది. కాకపోతే ఎగుమతుల విషయంలో అక్కడ వాడకం తక్కువైంది అనుకుంటే మన దేశ వస్తువులకు, అప్పుడు ఆటోమేటిక్ గా కొంత మనకి ఎగుమతులు పడిపోతాయి కదా. చాలా వరకు ఇప్పుడు దీంట్లో మనకు నష్టమైంది వ్యవసాయ ఉత్పత్తుల్లో జరుగుతుంది. ఉదాహరణకు ఆక్వా ఉత్పత్తులు మన దగ్గర ఉభయ గోదావరి జిల్లాలో ఈ ప్రాన్స్ ఉత్పత్తి బాగా పెద్ద, రొయ్యల ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఈ రొయ్యల్ని అక్కడికి మనం ఘనీభవించిన ఐస్ లో పెట్టి మనం పంపుతున్నాం, లైవ్ గా పంపుతున్నాం. ఇటువంటి వాటిలో పన్ను సుంకాలు ఎక్కువ విధిస్తే మనకు అక్కడ నష్టమయ్యే అవకాశం. అట్లాగే వాళ్ళ నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులలో పాల ఉత్పత్తులు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు ఇక్కడ దిగుమతి చేసుకోమని మనం ఒత్తిడి చేస్తున్నారు. ఉదాహరణ పాలే తీసుకుంటే వాళ్ళ పాలు కనుక మన ఇండియాకు వస్తే ఆటోమేటిక్ గా మనం మొత్తం పాల వ్యాపారం దివాళా తీసుకొని నెత్తిన చేసుకొని పోవాల్సిందే. ఎందుకంటే వాడి దగ్గర $70 సుమారు చెప్తున్నా. అంటే మామూలుగా రోల్డ్ మిల్క్ అయితే $70 లీటర్ దొరుకుతున్నాయి, $75 అనుకుందాం. వాళ్ళకి 10 నుంచి 15 రూపాయలు తక్కువ ఉంటాయి పాలు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటే. అప్పుడు మన పాల ఉత్పత్తులు నష్టపోతారు, అంటే రొయ్యల ఉత్పత్తుల ద్వారా ఎగుమతులు లేకుండా నష్టపోతారు, జరుగుతుంది. కానీ ఇవన్నీ నష్టాలు కూడా వెంటనే మనకు తెలియదు. దెబ్బ తాకగానే అబ్బా అంటాం కానీ ఆ నొప్పి ఎప్పుడు తెలుస్తుంది?
నొప్పి దెబ్బ తగిలిన తర్వాత ఒక గంటకు 2 గంటలకు తెలుస్తుంది. అట్లా ఇది కూడా ఏంటంటే 3 నుంచి 6 నెలలు పడుతుంది. వ్యాపారాల్లో ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఎట్లా ఉంటది అంటే 3 నుంచి 6 నెలల తర్వాత దీని సంగతి తెలుస్తుంది. కనుక ఇప్పుడు మొత్తం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుంటే ఆవేశంగా మాటలు జరుగుతున్నాయి. భారతదేశం కూడా దీన్ని ధీటుగా జవాబిస్తున్నాయి. ఇవాళ రక్షణ ఒప్పందాన్ని మన అబేన్స్ లో పెట్టాం. 31,500 కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తులను మనం విమానాలు కొనుగోలు చేయము, మీరు ఇట్లా ప్రవర్తిస్తే మేము కూడా ఆపుతాము అని అబేన్స్ లో పెట్టాం. భారత ప్రభుత్వం కూడా గట్టిగా తోడుకారు జవాబు చేస్తున్నది. కనుక మీరు ఇటుకతోను కొడితే మేము రాళ్లతోను కొడతామంటున్నాం. మోడీ అట్లాగే భారత ప్రభుత్వం ఇప్పటికే రష్యాతో సత్సంబంధాలకు పోతున్నది. అజిత్ దోవల్ రష్యాకి వెళ్ళి వచ్చారు. విదేశాంగ మంత్రి జయశంకర్ రేపు రష్యాకి రాబోతున్నారు. మనం చైనా పర్యటన కూడా మన భారతదేశం చేయబోతుంది. చైనా విదేశాంగ మంత్రి మన భారతదేశానికి వచ్చిపోయిన అని. కానీ ఇవన్నీ పరిణామాలు చూస్తే మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం అని చెప్తున్నాం. ఇవాళ అమెరికాకు ధీటైన జవాబు ఇస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోలేకపోతే అమెరికా ట్రంప్ దూకుడు విధానాల వల్ల అమెరికా నష్టపోతుంది ఎక్కువ అని అంటారు.